ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ తేజస్విని మెట్టు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుడ్ రెసిపీ అనమాట. అదేంటంటే అది ఒక డెసర్ట్. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏంటో కాదండి, క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. కావాల్సిన పదార్థాలు: షుగర్, మిల్క్, కస్టర్డ్ పౌడర్ అండ్ బ్రెడ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి షుగర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ పీసెస్ని తీసుకొని వాటిని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా బ్రెడ్ క్రమ్స్లా తయారు చేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ బాయిల్ చేసుకోవాలి. షుగర్ వేసుకోవడం నేను మర్చిపోయాను, స్కిప్ అయిందండి. తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకొని అలా చిక్కగా అయ్యేలా చేసుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గడ్డలు కట్టుకునే అవకాశం ఉంటుంది. సో అలా కలుపుతూ మిల్క్ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలా బ్రెడ్ని మొత్తం మిక్స్ చేసుకొని అలా చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆపేసి ముందుగా మనం బౌల్లో అట్లా క్యారమెల్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, సో ఆ బాక్స్లో ఆ బ్రెడ్ మిక్స్చర్ని వేసుకోవాలి. వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద స్టీమ్ చేసుకోవడానికి పెద్ద కడాయి లాంటిది పెట్టుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. అలా ఒక స్టాండ్ పెట్టేసి వాటర్స్ అలా బబుల్స్ రాగానే బాగా బాయిల్ అవ్వగానే మనం ముందుగా బ్రెడ్ మిక్చర్ చేసుకున్నాం కదా, అది అలా ఒక బాక్స్లో పెట్టుకొని బౌల్ పెట్టేసి దానిపైన అలా లిడ్ క్లోజ్ చేయాలి. ఒక 30 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చూడండి అలా ఉంటుందన్నమాట. సో మనం ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మా మమ్మీ అయితే కట్ చేస్తుందన్నమాట, ఎలా ఉందో టేస్ట్ చెప్పడానికి. సో మమ్మీ అయితే కట్ చేసేస్తుంది. నేను ట్రయాంగిల్లా కట్ చేయ మమ్మీ పీస్ అని చెప్పి చెప్పాను. సో కట్ చేసిందనమాట. కట్ చేసి చూడండి చూపిస్తుంది. చూడడానికి ఎంతో ఎమ్మీగా డెలీషియస్గా ఉంది కదా. సో టేస్ట్ చేయమని చెప్పాను మా మమ్మీని. సో టేస్ట్ చేసేస్తుంది. సూపర్ ఉందంట. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.